దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170, 180 మంది, 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకి 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈ రోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ తెలంగాణ రాష్ట్ర సాధననే అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది. వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని.